హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నేను ఈ రోజు నా లైఫ్లో ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాను. సో ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా నా పర్సనల్ మనీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క థాట్ ప్రాసెస్ని మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియోలో నేను ఒక స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నా పర్సనల్ మనీ మేనేజ్మెంట్ ప్లాన్లోకి వెళ్దాం. ఇంకొక 20 ఇయర్స్లో మేబీ నేను రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అయితే 50 ఇయర్స్కి నేను రిటైర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అయితే నేను ఈ రోజు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో నా 50th ఇయర్ మొత్తం ఖర్చులకి వచ్చే విధంగా నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సింపుల్ మ్యాథమెటిక్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఎప్పుడైతే నా లైఫ్ లో స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఎర్నింగ్ లో మాక్సిమం నేనంతా స్పెండ్ చేస్తూనే ఉన్నాను. కానీ వన్స్ ఫ్యామిలీ క్రియేట్ అయిన తర్వాత నుంచి రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవుతుంటే మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది అర్థమవుతూ ఉంది. సో ఇలాంటి సేవింగ్ ప్రాసెస్ లో నేను సిటీ నుంచి టౌన్ కి షిఫ్ట్ అయ్యి స్పెండింగ్స్ ని కట్టైల్ చేసుకోవడం ద్వారా మంత్లీ 25,000 రూపీస్ మాత్రమే యావరేజ్ గా నా మంత్లీ స్పెండింగ్స్ ఉంటున్నాయి. సో నా మంత్లీ స్పెండింగ్స్ 25,000 అంటే ఇయర్లీ వచ్చేసి 3 lakhs దాకా అవుతాయి. అండ్ నేను 20 ఇయర్స్ తర్వాత రిటైర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఈ 20 ఇయర్స్ ఇన్ఫ్లేషన్ అనేది 8% ఉంది అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు 20 ఇయర్స్ అయిన తర్వాత ఒక 1 ఇయర్లో మొత్తం నా స్పెండింగ్స్ ఎంత ఉంటాయి ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 13,98,000 దాకా అవ్వచ్చు. అయితే నేను ఈ రోజు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఈ 13,98,000 రూపాయలు 20 ఏళ్ల తర్వాత జనరేట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అయితే నేను ఇన్వెస్ట్ చేసే ఈ ఇన్వెస్ట్మెంట్లో 20% CAGR ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ 20% CAGRతో 13,98,000 రీచ్ అవ్వాలి అంటే ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 36,473 రూపాయలు. సో ఇంత అమౌంట్ నేను ఈ రోజు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఈ రోజు నేను సేవ్ చేసుకునే మొత్తం అంతా కూడా ఒక 1 ఇయర్కి ఆఫ్టర్ మై రిటైర్మెంట్ నా 1 ఇయర్ స్పెండింగ్స్ కోసం ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నో బ్యాడ్ హ్యాబిట్స్ ఫండ్గా అనుకుంటున్నాను అనమాట. అంటే కొంతమందికి ఆల్కహాల్ అడిక్షన్ ఉంటుంది, కొంతమందికి సిగరెట్స్ ఉంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ చేసే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అయితే నాకు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎలాగో లేవు. అయితే ఇదివరకు నేను కూడా చాలా ఎక్కువగా షాపింగ్ కి స్పెండ్ చేసేవాడిని. బట్ దాన్ని చాలా తగ్గించుకోవడం వల్ల ఇప్పుడు నాకు స్పెండింగ్ వైజ్ నో బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ పర్సనల్ గా నాకు ఎలాంటి లోన్స్ లేవు కాబట్టి ఎలాంటి ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా లేవు. ఇలా నాకు ఫినాన్షియల్ గా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల నేను ఒక బర్త్డేకి ఇంత అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతున్నాను. సో ఇప్పుడు ఆ 36,000 రూపీస్ అమౌంట్ ని నేను సొనాటా సాఫ్ట్వేర్ అనే స్టాక్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నాను. అయితే సొనాటా సాఫ్ట్వేర్ యొక్క ప్రైస్ 543 రూపీస్ దాకా ఉంది కాబట్టి నేను బై చేయగలిగిన షేర్స్ దాదాపుగా 67. సో ఇప్పుడు ఆ 67 షేర్స్ ని నేను ఇక్కడ మార్కెట్ ప్రైస్ లో బై చేసి ఇన్వెస్ట్ చేయబోతున్నాను. సో ఇలాగా ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. సో నా ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ లో సొనాటా సాఫ్ట్వేర్ 67 షేర్స్ 543.95 అంటే 544 రూపీస్కి నేను బై చేశాను. సో ఇప్పుడు టెక్నికల్ గా అసలు నేను సొనాటా సాఫ్ట్వేర్ నే ఎందుకు బై చేశాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సొనాటా సాఫ్ట్వేర్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్తే ఈ కంపెనీ యొక్క సేల్స్ అబ్జర్వ్ చేయండి, 5,500 కోట్లు. అండ్ ఈ ఇయర్ కమింగ్ ఇయర్లో 6,500 crores దాకా కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేది పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్ కనపడుతుంది. అయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకసారి చూడండి, సింపుల్గా 7,500 కోట్లు. అయితే ఆల్మోస్ట్ ఇంతే నెంబర్ ఆఫ్ సేల్స్ క్రియేట్ చేసే L&T టెక్నాలజికల్ సర్వీసెస్ ఈ కంపెనీ యొక్క సేల్స్ అబ్జర్వ్ చేస్తే 6,500 కోట్లు. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు సొనాటా సాఫ్ట్వేర్ ఉంది. బట్ వెరాజ్ దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అబ్జర్వ్ చేస్తే 40,000 కోట్లు ఉంది. అంటే సొనాటా సాఫ్ట్వేర్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. వెరాజ్ టాటా ఎల్ఎక్సీ చూడండి, టాటా ఎల్ఎక్సీ యొక్క సేల్స్ అనేది 2,400 కోట్లు ఉంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 42,000 కోట్లు ఉంది. అంటే 5 రెట్లు ఎక్కువ ఇది కూడా. లేదా ఇంకొకటి హ్యాపీయెస్ట్ మైండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క సేల్స్ కేవలం 1000 కోట్లే. అంటే సొనాటా సాఫ్ట్వేర్ కంటే కూడా 5 రెట్లు చిన్న కంపెనీ. మరి ఇలాంటి చిన్న కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం అబ్జర్వ్ చేసినా కూడా 13,000 కోట్ల రూపాయలు ఉంది. వెరాజ్ తాన్లా ప్లాట్ఫామ్స్ ఈ కంపెనీ యొక్క సేల్స్ సొనాటా సాఫ్ట్వేర్లో హాఫ్ అనుకోవచ్చు. అయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా సొనాటా సాఫ్ట్వేర్ కంటే ఎక్కువగానే ఉంది, 10,000 కోట్లు మనకు కనపడుతుంది. సో ఎందుకు ఇలాగా ప్రతి కంపెనీ కూడా సొనాటా సాఫ్ట్వేర్ కంటే తక్కువ సేల్సే ఉంటున్నాయి, కానీ వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే ప్రతి కంపెనీలో మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ని అబ్జర్వ్ చేయండి. దాదాపుగా 20% నుంచి 25% ఉంటాయి. టాటా ఎల్ఎక్సీలో 30% వరకు ఉంది కాబట్టే మనకి ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేది ఆల్మోస్ట్ 1/3 ఉన్నా కూడా సొనాటా సాఫ్ట్వేర్ కంటే స్టిల్ ఈ కంపెనీ
కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 40,000 కోట్ల దాకా ఉంది. ఎల్ఎన్టీ టెక్నాలజికల్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తే 21-22% ఉన్నాయి. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24-25% వరకు ఉన్నాయి. వేరాజ్ తాన్లా ప్లాట్ఫామ్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అబ్జర్వ్ చేస్తే మనకి 18-19% వరకు ఉన్నాయి. బట్ సొనాటా సాఫ్ట్వేర్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ జస్ట్ 8-9% లేదా 10% వరకు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ స్టాక్కి ఎందుకు ఇంత లో ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి అంటే ఇదొక పిరమిడింగ్ టైప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. అంటే కొత్త కొత్త కంపెనీస్ని ఎక్వైర్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ ఉంటుంది. అయితే 2012 అండ్ 2013 ముందు సొనాటా సాఫ్ట్వేర్లో TUI ఇన్ఫోటెక్ అనే ఒక కంపెనీ ఉండేది. ఈ కంపెనీ కంటిన్యూస్గా లాసెస్ క్రియేట్ చేస్తూ ఉంది. దీనివల్ల ఈ కంపెనీని వీళ్ళు సెల్ చేయడం జరిగింది. అండ్ అలాంటి లాస్ హిస్టరీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఈ కంపెనీ దాని యొక్క గ్రోత్ పాత్ని డిజైన్ చేసుకుంటూ ఉంది. సో ఈ కంపెనీ యొక్క మేజర్ కాన్సన్ట్రేషన్ అప్పటికి అండ్ ఇప్పటికీ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, బట్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో లాస్ట్ 5 years యొక్క సేల్స్ గ్రోత్ అబ్జర్వ్ చేయండి. 19% ఎవ్రీ ఇయర్ CAGRతో గ్రో అవుతుంది అని మనకు అర్థమవుతుంది. సో టాటా ఎల్ఎక్సీ యొక్క గ్రోత్ లాస్ట్ 5 yearsలో కేవలం 15% మాత్రమే. అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్ది కూడా 15%. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ది 19% అండ్ తాన్లా ప్లాట్ఫామ్స్ది 41%. సో సేల్స్ గ్రోత్లో మనం అబ్జర్వ్ చేస్తే టాటా ఎల్ఎక్సీ, ఎల్ఎన్టీ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ కంటే కూడా సొనాటా సాఫ్ట్వేర్ బెటర్గానే కనపడుతుంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ మనం అబ్జర్వ్ చేసినా కూడా టాటా ఎల్ఎక్సీకి 26% అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజికల్కి 17%. వేరే సొనాటా సాఫ్ట్వేర్కి మనం అబ్జర్వ్ చేస్తే 20%. అంటే ఇన్ లైన్ ఉంది. యాక్చువల్గా సేల్స్ గ్రోత్ ఇంత రికార్డ్ చేసినప్పుడు అంటే టాటా ఎల్ఎక్సీ అండ్ ఎల్ఎన్టీ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ క్లియర్గా కనపడుతున్న సేల్స్ గ్రోత్లో, ప్రాఫిట్ గ్రోత్లో మాత్రం అంత స్పీడ్ లేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కంపేర్ టు టాటా ఎల్ఎక్సీ అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్. అయితే దీని వెనకాల ఉన్న మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఈ కంపెనీస్ ఎక్కువ కాంట్రాక్ట్స్ని సంపాదించడం కోసం తక్కువ మార్జిన్స్కి పనిచేస్తారనమాట. అండ్ ఈ తక్కువ మార్జిన్స్కి కేవలం డొమెస్టికల్గానే పనిచేస్తూ ఉంటారు. అండ్ బయట యూఎస్లో కానీ లేకపోతే యూరోప్లో కానీ అలాంటి కాంట్రాక్ట్స్ తీసుకున్నప్పుడు వీళ్ళకి కొంచెం ఎక్కువ మార్జిన్స్ వస్తాయి. సో దీని వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2013 నుంచి 2020 దాకా ఆ 7 years డేటా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ ఐటీ సర్వీసెస్లో 28% వెయిటేజే ఉండేది అండ్ డొమెస్టికల్గా 72% వెయిటేజ్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ డొమెస్టికల్ వెయిటేజ్ ఎక్కువ చూడండి, 72% ఉన్నప్పుడు ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ 4%. బట్ వేరాజ్ ఇది తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గుతూ రావడం వల్లే వీళ్ళు ఈ 4% నుంచి గ్రో అవుతూ 6-10 ఇలా తీసుకురాగలుగుతున్నారు. ఏ ఇయర్లో అయితే డొమెస్టిక్ పర్సంటేజ్ పెరుగుతుందో అలాంటప్పుడు మనకి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గడం మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు 2019 అండ్ 2020లో అబ్జర్వ్ చేస్తే 2019లో 62% డొమెస్టికల్ ఉండేది, 66% పెరిగింది. దీనివల్ల ఏమైంది? ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది చూసారా? సో సింపుల్గా ఈ కంపెనీ యొక్క ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకొని దాదాపుగా అట్లీస్ట్ 16% దాకా వచ్చినా, లేదు ఇన్ ఫ్యూచర్లో చాలా బెటర్ అయ్యి 20% దాకా వెళ్ళినా, అలాంటప్పుడు ఆబ్వియస్గా ఇది టాటా ఎల్ఎక్సీకి అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజికల్కి ఒక కాంపిటేటర్ అవుతుంది. అండ్ ఇప్పుడు వాటితో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1/5 మార్కెట్ క్యాపిటలైజేషన్లో ట్రేడ్ అవుతుంది. అంటే 5 times ఈజీగా పెరగడానికి ప్రాబబిలిటీ ఉన్న స్టాక్. అండ్ ఈ 5 times పెరగాలి అంటే వీళ్ళు చేయాల్సిన మెయిన్ పని ఏంటి అంటే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ని వాళ్ళు ఇప్పుడు దాదాపుగా ఉన్న 8-10% నుంచి 16-20% గనక గోయింగ్ అహెడ్ వీళ్ళు తీసుకెళ్ళగలిగితే, అలాంటప్పుడు టాటా ఎల్ఎక్సీ అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజికల్ ఏ విధమైన ఫాస్ట్ గ్రోత్ మనకి చూపిస్తున్నాయో షేర్ ప్రైస్లో, అలాంటి గ్రోత్ని ఇది రికార్డ్ చేయగలదు. సో ఈ కంపెనీని నార్మల్గా బయట నుంచి అనలైజ్ చేసే నాకే ఇన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు ఆబ్వియస్గా కంపెనీ మేనేజ్మెంట్కి ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదా. సో వాళ్ళకు కూడా ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి రీసెంట్ ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే 2021 నుంచి మనం యూఎస్ఏ సేల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూఎస్ఏ యొక్క సేల్స్ అనేవి 51% నుంచి 53% దాకా 2022 Q2 వచ్చేలోపు ఇంప్రూవ్ అయింది. అండ్ గోయింగ్ అహెడ్ ఇంకా 2023 దాకా చూసుకుంటే ఆ 53% నుంచి 57 అండ్ 56% వరకు ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి యూఎస్ఏ మీద డిపెండ్ అయ్యి పెరుగుతూ ఉన్నాయి. అయితే లాస్ట్ 2 yearsగా యూరప్ అనేది క్లియర్గా సఫర్ అవుతూ ఉంది కోవిడ్ తర్వాత. అండ్ అలాగే ఇప్పుడు కూడా రెసెషన్ రాబోతున్నప్పుడు యూరప్లోనే ఎక్కువ రావడానికి ఛాన్స్ కనపడుతూ ఉంది కదా. అందుకనే యూరప్ నుంచి ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి తగ్గాయి. బట్ ఆఫ్టర్ రెసెషన్ ఎప్పుడైతే యూరప్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు ఈ కంపెనీలో ఒక బిగ్ బూస్ట్ యూరప్లో కూడా వస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి పెరుగుతాయి అండ్ డొమెస్టికల్గా దాని యొక్క వెయిటేజ్ అనేది తగ్గడానికి
ప్రాబబిలిటీ ఉంది. దీనివల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ గోయింగ్ అహెడ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అని నేను నా పర్సనల్గా ఎజ్యూమ్ చేసుకుంటూ ఈ షేర్ని నేను బై చేస్తున్నాను. అయితే స్టిల్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు ఇప్పటికీ కూడా ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకోవాలి అన్న ఉద్దేశంలో అయితే లేరు. వాళ్ళ యొక్క మేజర్ ఉద్దేశం కూడా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలి, ఎంత ఎక్కువ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటే అంత సేఫ్గా ఉంటారు అని చెప్పి వీళ్ళకి పాస్ట్లో జరిగిన దెబ్బలు మళ్ళీ తగలకుండా ఉండడం కోసం జాగ్రత్త పడుతూ ఉన్నారనమాట. సో ఆ జాగ్రత్త నాకు నచ్చే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ సొనాటా సాఫ్ట్వేర్ యొక్క ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క డివిడెండ్. మనం 2007 నుంచి అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా డివిడెండ్ ఇస్తూ ఉంది. అండ్ డివిడెండ్ యొక్క హిస్టరీ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా గ్రో అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఒక డెవలపింగ్ నేషన్, ఇండియా డెవలపింగ్ స్టేజ్ నుంచి డెవలప్డ్ స్టేజ్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఉండేది ఏంటి? ఐటీ సెక్టర్. సో ఇప్పుడు యుఎస్ మనం అబ్జర్వ్ చేస్తే యుఎస్ ఒక డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీలో ఐటీ ఎంత బాగా వర్క్ చేస్తూ ఉంది, వాళ్ళ యొక్క మేజర్ ఎకానమీ కూడా ఐటీ మీద డిపెండ్ అవుతూ ఉంది. సో సేమ్ మనం కూడా ఇంకొక 20 years వెళ్ళినా కూడా ఆబ్వియస్గా ఐటీ అనేది కావాలి. డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి వెళ్తే ఐటీ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా. సో అందుకనే ఈ కంపెనీ 20 years తర్వాత కూడా ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఈ కంపెనీ దాని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ బెటర్ చేసుకుంటుంది అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి డివిడెండ్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది అన్న అజంప్షన్తో నేను ఈ స్టాక్లో ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ నా 50th ఇయర్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ మొత్తం సంపాదించి పెడుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఈ నా అజంప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు. ఆ రిస్క్ తీసుకున్నప్పుడే నాకు దానికి సంబంధించిన ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సింగిల్ స్టాక్లో మాత్రమే నేను అనుకున్న ఫండ్స్ మొత్తం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా నేను సొనాటా సాఫ్ట్వేర్ని ఏమీ బై ఆర్ సెల్ సజెషన్స్ ఏమీ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. జస్ట్ నా రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా ఉంది, దానికోసం నేను డబ్బులు ఎలా సేవ్ చేసుకున్నాను అండ్ ఎలా ఇన్వెస్ట్ చేశాను అనేది మీకు చూపించాలి అని అనుకున్నాను. అండ్ ఆబ్వియస్గా కొంతమందిని సిగరెట్ తాగే వాళ్ళని ఎందుకు తాగుతున్నారా, అదే డబ్బులు కనుక సేవ్ చేసుకుంటే అసలు ఎంత మంచి రిటర్న్స్ వస్తాయో అని చెప్తూ ఉంటాం, కానీ మనం ఎవరూ చేయం కదా. బట్ నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఈ నో బ్యాడ్ హ్యాబిట్ ఫండ్స్ని ఎవ్రీ బర్త్డే రోజు నేను కొంతవరకు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాను. అండ్ మీరు నా క్యాలిక్యులేషన్స్ చూశారు కదా. సిమిలర్గా మీ పర్సనల్ స్పెండింగ్స్ అనేవి 25,000 కాకపోవచ్చు, ఇంకా ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు. దాని ద్వారా మీ రిటైర్మెంట్కి ఎన్ని ఇయర్స్ ఉంది, ఎంత ఫండ్స్ కావాలి అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ని బట్టి మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మనం మన ఫ్యూచర్ని కనుక ప్లాన్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ సేవ్ చేసుకోగలిగితే ఆబ్వియస్గా మన ఫ్యూచర్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. హోప్ ఇలాంటి మంచి మనీ మేనేజ్మెంట్తో మీ అందరూ కూడా గ్రో అవుతారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.